హైదరాబాద్లోని సరూర్ నగర్ ప్రాంతంలో హత్య ఘటన కలకలం రేపుతుంది. కోదండరాం నగర్లో నివాసం ఉండే శేఖర్ అనే వ్యక్తిని అతని భార్య చిట్టి మరియు ఆమె సన్నిహితుడు హరీష్ కలిసి హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో చిట్టి హరీష్ అనే యువకుడితో సంబంధం కొనసాగించినట్లు పోలీసుల సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సరూర్ నగర్ పోలీసులు చిట్టి మరియు హరీష్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నెల్లూరు జిల్లా లేడీ డాన్ నీడగుంట అరుణ విచారణ పూర్తయింది. విచారణ అనంతరం అరుణను వైద్య పరీక్షలకు తరలించిన అనంతరం నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారానికి రిమాండ్లో తరలించారు. ఈ విచారణను అడిషనల్ ఎస్పీ సౌజన్య, రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు నేతృత్వంలో నిర్వహించారు. కోవూరి రాళ్లమెట్టకు చెందిన గిరిజనులకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటూ 2 లక్షలు తీసుకున్నట్లు బిల్డర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కన్ని జిఎం కార్యాలయం ఎదుట సింగరేణి గని కార్మికుల ఆందోళన చేపట్టారు. 2024-25వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాలను తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మెడికల్ బోర్డును నిర్వహించాలని, మాడుపేర్ల సమస్య పరిష్కరించాలని అధికారులు కోరారు. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లో ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్రిబుల్ ఆర్ ప్రాజెక్ట్ భూముల బాధిత రైతులతో సమావేశమయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం త్రిబుల్ ఆర్ అలైన్మెంట్లో మార్పులు చేస్తూ కొంతమంది నాయకులు పరిశ్రమల యాజమాన్యాలతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. గత ప్రభుత్వం దివీస్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించిందని విమర్శించారు. మంచి పరిహారం పొందేలా ప్రయత్నిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పం శాసనమాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. శాంతిపురం మండలంలోని తుమ్మిసి వద్దకు చేరుకున్న ఆయనకు మంత్రి నిమ్మల రామానాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. హంద్రి నివా ప్రాజెక్టు ద్వారా కుప్పం వరకు వచ్చిన కృష్ణమ్మ జలాలను స్వాగతిస్తూ నిర్వహించే జలహారతి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో మహిత ఎన్జీఓ ఆధ్వర్యంలో 10 ఓపెన్ జిమ్లను అనుమతి దక్కింది. ఇందులో భాగంగా లక్ష్మీనగర్ పార్క్, ఈస్ట్ బాలాజీ హిల్స్, చిన్న క్రాంతి నగర్, శివదుర్గా నగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 5 ఓపెన్ జిమ్లను ఈ రోజు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు శ్రీ ఈటల రాజేందర్, శ్రీ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం మరిన్ని పార్కులు, జిమ్లు ఏర్పాటు చేయడానికి కొనసాగించిన కృషి ఉంటుందని ఈటల చెప్పారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరదలు వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం వేగంగా పెరుగుతుంది. ప్రస్తుతం నీటి మట్టం 42.5 అడుగుల వరకు చేరింది. ఈ నేపథ్యంలో వరద నీటిని అధికారులు దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. ముంపు పరిధిలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని అధికారులకు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుమ్మడపల్లి పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంది. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేయకపోవడం వల్ల లక్షలాది క్యూసెక్కుల నీరు వృధాగా గోదావరిలో కలిసిపోతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రాజెక్టును పునరుద్ధరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడ గ్రామానికి చెందిన స్వాతి హత్యపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం నెలకొంది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న కామారెడ్డిగూడ గ్రామానికి చేరుకుని స్వాతి కుటుంబాన్ని పరామర్శించారు. స్వాతి హత్య వెనుక అసలు కారణాలు స్పష్టంగా వెలుగులోకి రావాలి, నిందితులను ఎట్టి పరిస్థితిలోని వదలకూడదు, బాధితురాలికి న్యాయం జరిగే వరకు మా ప్రయత్నాలు నిలబడతాయని స్పష్టం చేశారు. కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ కౌన్సిల్ మీటింగ్లో ఎమ్మెల్యే వేగుళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ అధికారులు తమ వర్కులను సక్రమంగా చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నప్పుడు తమ పనులు చేయడంలో సరైన నిబద్ధత లేకపోవడం వాంఛనీయం కాదన్నారు. పెద్దపల్లి జిల్లా మాందని వద్ద రావుల చెవురు గణేష్ మండపంపై గణేష్ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని, ప్రభుత్వ హామీలను నెరవేర్చేందుకు శక్తిని ఇవ్వాలని భగవంతుని ప్రార్థించారని శ్రీధర్ బాబు తెలిపారు. ఉత్తర తెలంగాణలో పంటలకు రైతులకు నష్టం చేకూర్చారని, ప్రభుత్వం ప్రతి రైతుకు నష్టం పరిహారం
చెల్లించాలన్నారు. కడప జిల్లా పోరుమాలిలలో రోడ్డు నిర్మాణంపై గోంగూర నిరసన చేపట్టారు. ప్రజలు రోడ్డు నిర్మాణ లోపాలపై ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ కార్యాలయాన్ని సందర్శించి గోంగూర మొక్కలతో నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు గుంతల వద్ద అనేక మంది గాయపడ్డారని, నీరు నిలిచిపోవడంతో సడిలిపోయే ఇబ్బందులు పెరిగాయని, దీనివల్ల అనారోగ్య సమస్యలు వచ్చాయన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే రోడ్డు స్థితిని తనిఖీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ సభ్యులు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు నిరసన చేపట్టారు. పోలీసుల అక్రమ చర్యలు ఖండిస్తూ విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. బాపట్ల న్యాయవాది టి విజయ్ కుమార్ పై పోలీసుల అక్రమ చర్యల కారణంగా నిరసన జరిగిందని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుందర్రావు తెలిపారు. వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం తక్షణ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం దోర్నాల బస్టాండ్లోని పలు ఎరువుల దుకాణాలను సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. గౌడన్స్లో నిల్వ ఉంచిన ఎరువులను, ఎంఆర్పి ధరల పట్టికను, ఎరువుల బస్తాలను, సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులకు మాత్రమే ఎంఆర్పి ధరల్లో ఎరువులు అమ్మాలని, ఇష్టానుసారం అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకోబోతున్నట్లు హెచ్చరించారు. ఉప్పల్ బాగాయత్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తున్న మహిళపై దొంగతనం జరిగింది. నాగోలుకి చెందిన ప్రవీణపై గుర్తు తెలియని వ్యక్తి షార్ప్ స్టిక్తో బెదిరించి 2 తులాల బంగారం, పుస్తల తాడు దొంగతనం చేశాడు. దీంతో ప్రవీణ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇదే పరిధిలో 2 రోజుల్లో 2 సార్లు దొంగతనాలు చోటు చేసుకున్నాయని పోలీసులు తెలిపారు.